హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోలారమ్మ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నానండి. మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది ఫ్రైడ్ రైస్ అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఇది నేను చేసింది అయితే కాదండి, నాకు తెలిసిన చోట రెగ్యులర్గా నేను తినే చోట అయితే చేయించుకొని మీకోసం అయితే షూట్ చేసి చూపిస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎలా చేశారు, ఎంత హైజీనిక్గా ఉంటుందో ఏంటో నేనైతే చూపిస్తానండి. చాలా ఫ్లేవర్డ్గా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈయన లాస్ట్ ఇచ్చే టచ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఆమ్లెట్తో మనకి ఫ్రైడ్ రైస్ని గార్నిష్ చేసిస్తాడండి. చాలా బాగా నచ్చిందనమాట నాకు. నేను ఎప్పుడు ఇక్కడే తెస్తానండి, మా హస్బెండ్ కూడా ఇక్కడే తెస్తారనమాట. అన్న మాకు తెలిసినన్నే. తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేయాలంటే నేను అడ్రస్ ఇస్తానండి లాస్ట్లో. మీరైతే డీటెయిల్డ్ రెసిపీ అయితే చూసేయండి చివరి వరకు. చాలా సింపుల్గా చేసేసాడండి, అంత హైరానా బరియానా లేకుండా చాలా ఈజీగా అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి, ఎగ్ వేసేసి, అందులో కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్, అలానే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా అన్నీ వేసేసి, అలానే చికెన్ కూడా వేసేసి రైస్ వేసాడండి. రైస్ వేసాక కొంచెం సాల్ట్, మనకి స్పైసెస్ ఉంటాయి కదా, హోల్ స్పైసెస్ అయితే వేసాడండి. కారము, ఉప్పు, అలానే వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇట్లా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సాసెస్ అన్నీ వేసేసి ఇలా ఫ్రై చేసాడండి. ఇదంతా హై ఫ్లేమ్ మీదే చేయాలండి. మనం ఇంట్లో చేసుకోవాలనుకున్నా మనకున్న ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసేయచ్చు అనమాట. చాలా సింపుల్గా అండి. చూసారు కదా మీరు, ఆ వాతావరణం అదంతా కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటాను అనమాట. చూసారు కదా ఆమ్లెట్ కూడా ఎంత స్టైల్గా వేస్తున్నాడో అన్న. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఒంగోలులో అండి, ఇది నెల్లూరుకి వెళ్ళే రూట్లో మనకి లస్సీ పాయింట్ ఉంటుంది కదా, ఆ లస్సీ పాయింట్ ఎదురుగా మౌనిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుందండి. తప్పకుండా మీరైతే విజిట్ చేయండి. చాలా రీజనబుల్ రేట్కే మనకి ఇస్తాడండి. ప్లేట్ వచ్చేసరికి 130 to 150 ఉంటుందండి. ఎగ్, చికెన్ అంతా చాలా నీట్గా. కొంతమంది చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఏమవుతుందంటే అంత మైదానే కోటింగ్ ఉంటుంది కానీ చికెన్ అసలు ఎక్కడ కనిపించదండి. కానీ ఈ బ్రదర్ దగ్గర అలా కాదండి, మొత్తం చికెన్తోనే ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటాడు, ఎప్పుడు మాస్క్ పెట్టుకొని చాలా నీట్గా చేస్తాడనమాట. హైజీనిక్గా మనం ఇంట్లో తిన్నట్టే ఉండుద్దండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ వీడియో అట్లా ఏం కాదండి, నేను తిన్నాను కాబట్టి మన సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ట్రై చేస్తారని చెప్తున్నాను. తప్పకుండా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.